ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెనక్కి తగ్గేదేలే, ట్రంప్కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్. రాష్ట్రానికి అమిటి యూనివర్సిటీ దాకా ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్. చేనేత కార్మికుల భవితకు భరోసా, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ప్రతి అతిథికి మంగళగిరి వస్త్రం బహుమతి, మంత్రి లోకేష్ నూతన సాంప్రదాయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలను భయపెడుతున్న సంగతి తెలిసిందే. తన మాట వినడం లేదన్న కోపంతో ఇండియాపై ఏకంగా 50% టారిఫ్ విధించారు. రష్యాతో చమురు ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ భారత్ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ టారిఫ్ల విషయంలో క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ మతిపోయేలా సమాధానమిచ్చారు. चावल, गेहूं, कपास, फल और सब्जी के उत्पादन में नंबर 2 पर है. आज भारत दुनिया का दूसरा सबसे बड़ा फिश प्रोड्यूसर भी है. पिछले साल भारत ने अब तक का सबसे ज्यादा फूड ग्रेन प्रोडक्शन किया है. ऑयल सीड्स में भी हम रिकॉर्ड बना रहे हैं. सोयाबीन, सरसों, मूंगफली सभी का उत्पादन रिकॉर्ड स्तर पर बढ़ा है. साथियों, हमारे लिए अपने किसानों का తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిటి యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ తెలిపారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమిటి యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ కలిశారు. సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని మేము నిలదీస్తామని చెప్పి వారు మాకు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత టాల్కటోరా స్టేడియంలో దేశం నలుమూలల నుంచి బలహీన వర్గాల ప్రతినిధులను, కాంగ్రెస్ వాదులందరినీ వేలాది మందిని పిలిపించి శ్రీ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక అవగాహన సదస్సును నిర్వహించి దేశ స్థాయిలో 2026లో రాబోతున్న జనగణనలో కులగణన చేర్చడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లను పెంచాల్సిన ఆవశ్యకతను రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చేపట్టబోయే బాధ్యతలను సవివరంగా వాళ్ళు దేశ నలుమూలల నుంచి వచ్చిన శ్రేణులకు ఉద్దేశించి వారు ప్రసంగించడం జరిగింది. విస్పష్టంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు పూర్తి స్థాయిలో ఓబీసీలకు అండగా నిలబడి 42% రిజర్వేషన్లను అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ఆ సందర్భంగా వారు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాలేదు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది, మేము గల్లీలో ఉండి మాట్లాడితే కుదరదు, ఢిల్లీలోనే మోడీ గారి మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి అని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నలుమూలల తెలంగాణ నుంచి భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు దశాబ్దాల క్రితమే ఖ్యాతిని తీసుకొచ్చింది మన చేనేత పరిశ్రమ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పొందూరు ఖద్దరు వస్త్రాలను గాంధీజీ సైతం మెచ్చుకున్నారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి చేనేత వర్గానికి అవినాభావ సంబంధం ఉందని ఉద్ఘాటించారు. వ్యవసాయ తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవించే సంస్థ చేనేత అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నా లేకపోయినా చేనేత కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని నొక్కి చెప్పారు. 110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేశారని ప్రకటించారు సీఎం చంద్రబాబు. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలనో అన్నీ చేస్తారని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు బోదాటి శ్రీనివాసరావు, మంగళగిరి రత్నాలచెరు నుంచి వచ్చాను సార్. మేము 33 సంవత్సరాల నుంచి పాత మొగ్గాల మీదే వర్క్ చేసుకుంటా ఉన్నాము. కొత్తగా మళ్ళీ ఏదన్నా డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి మాకు ఏదన్నా కొత్తగా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం సార్. అంటే ఏం చేస్తానంటావు? కొత్తగా మిషన్ ద్వారా అట్లా వస్తున్నాయి కదా, అట్లా ఏదన్నా అంటే పవర్ లూమ్స్కి వెళదామనా? కాదు సార్, మామూలుగా దీంట్లోనే స్టాండ్ మొగ్గం మీద మిషన్లు అవన్నీ వస్తున్నాయి కదా సార్. ఓకే, దాని గురించి సార్. నువ్వు ఆధునీకరణ ఇప్పుడే నేను చూశాను, కొంతవరకు ఇక్కడ చేశారు. ఇంకా దీంట్లో ఏమేమి ఇంప్రూవ్ చేయగలుగుతాం అన్నీ ఆలోచించి అందరినీ కూడా వ్యవస్థలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మోడర్నైజేషన్లో చాలా వరకు ఒకప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డామని చిన్నప్పటి నుంచి చూశాను.
మామూలు గుంతలో కూర్చునేవాళ్ళు. ఆ గుంతలో అయితే వర్షాలు వచ్చిన తర్వాత 3 నెలలు ఆ గుంతలో నీళ్లుంటాయి. ఆ నీళ్లుంటే దానివల్ల అవన్నీ తీసినా కూడా మళ్ళా అది ఎండాలంటే ఇంకొక 2-3 నెలలు పట్టేది. దానికి ఆ రోజు కూడా నేను ఆలోచించింది, అందరికి 25 కేజీల బియ్యం ఇస్తే మీకు ప్రత్యేకంగా 50 కేజీల బియ్యం ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం ఆ రోజులోనే తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా ఆ మగ్గాలు బాగా చెడిపోతాయి, దానికి కూడా డబ్బులు ఇచ్చాం. అక్కడి నుంచి మోడర్నైజేషన్ దిశగా తీసుకొచ్చాం. మీరు చెప్పినట్టన్నీ నాకు గుర్తున్నాయి. అందరికంటే ఎక్కువ ఆదరించింది చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీ అనేది నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఆ గుర్తింపును గుర్తుపెట్టుకొని మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువగలం పాదయాత్రలో చేనేతల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఇవాళ గురువారం మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో లోకేష్ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండగానే చేనేతలను సొంత నిధులతో అన్ని విధాలా ఆదుకుంటూ వచ్చామని ఉద్ఘాటించారు మంత్రి నారా లోకేష్. నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మరి 5 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది. మంగళగిరిలో పద్మశాలి సోదరులకి 2 కుల వృత్తులు ఉంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం. కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం. షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా. మీ బాధలు, మీరు పడుతున్న ఇబ్బందులు, మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్సాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. హోంమంత్రిగా పనిచేసిన సబితమ్మ మీద పోలీసులు ఎగురుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నాయకుల్లా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరో 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు అతి చేసే అబద్ధాలాడే ఒక్కొక్కరికి హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మనకి ఈయడు యాది పెట్టుకోండి, కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, క్యాబినెట్లో చర్చ అయ్యింది, మనం ఎట్లన్నా చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు వేసినా కేసీఆర్కే పేరెత్తాంది, మనకు పేరు వస్తలేదు. రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు, మనం యాదికి వస్తలేము, కాబట్టి ఇది పెట్టి లాభం లేదు, తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇవాళ పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు వలుపుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు, అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. సురేంద్ర ఒక మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి కోసం కేబినెట్ ఒక పాలసీ తీసుకొని వచ్చింది. ఫ్యాక్షన్ 500 ఫోర్స్ జాబితాలో ఉన్న సంస్థలను ఆహ్వానిస్తున్నారు. వారికి కేటాయించిన ఎకరం భూమికి 500 ఉద్యోగాలు వారు ఇవ్వాల్సి ఉంది.
కనీసం 3,000 మందికి ఉద్యోగాలే, అప్పుడే వారికి భూమి కేటాయిస్తాం. ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విభజనలో మనం హైదరాబాద్ ను కోల్పోయి చాలా నష్టపోయిన విషయం మనందరికి తెలిసిందే. ఐటీ సెక్టర్ లో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. మరి అంతేకాకుండా ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ ని తెలంగాణ మొత్తానికి కనుక మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ రెవెన్యూ జనరేటింగ్ సెంటర్. సో అటువంటి రెవెన్యూ జనరేటింగ్ సిటీని వదులుకొని మన రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఐటీని, సాఫ్ట్వేర్ అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ లో దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ జరుగుతూ ఉంటే, బెంగళూరు అదే విధంగా 3-4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అది 5-10 వేల కోట్లు కూడా చేరుకోపోవటం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్రంలో ఎకో సిస్టమ్ ని డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర సిటీస్ లో, బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే మెడ్రాస్ కానివ్వండి, అక్కడంతా ఏంటంటే భూముల ధరలు, ఇతర కాస్ట్ విపరీతంగా పెరిగిపోవటం కానివ్వండి, ట్రాఫిక్ కంజెషన్ తో అనేక సమస్యలు అక్కడ ఎంప్లాయీస్ ఎదుర్కోవటం కానివ్వండి, వీటన్నిటి మూలంగా ఈ పెద్ద పెద్ద సంస్థలు రీలొకేట్ చేసుకుంటానికి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్న విషయం మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. సో దానికోసం అని చెప్పేసి వారిని ఆహ్వానించాలంటే ఇక్కడ, ఎందుకంటే అక్కడి నుంచి ఇతర సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ఒక క్యాపిటల్ కాస్ట్ విపరీతంగా అవుతుంది. కాబట్టి వాటి కోసం అత్యంత తక్కువ ధరకి భూముల్ని వారికి ఏర్పాటు. కేసీఆర్ ఫోటో ఉందని కంటి వెలుగు అద్దాలను చెత్తకుప్పలో పడేశారు. వికారాబాద్ జిల్లా కొత్తగడి దగ్గర చెత్తలో కంటి వెలుగు అద్దాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు కంటి వెలుగు ద్వారా ఉచితంగా సరఫరా చేసిన అద్దాల మీద కేవలం కేసీఆర్ ఫోటో ఉందని, దీంతో గత ప్రభుత్వ ఆనవాలు కనబడొద్దని రేవంత్ రెడ్డి చెప్పడంతో వాటిని చెత్తకుప్పలో పడేశారు అధికారులు. చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్. గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్ గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయని సర్పంచులు అల్లాడుతున్నారు. వీధి లైట్లు, రోడ్లు వేసుకునేందుకు డబ్బు లేక దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ దానిపైన కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. సర్పంచులు అల్లాడుతున్నారు నిధులు లేక. బల్బు మార్చుకోవాలన్నా కూడా నిధులు లేవు, రోడ్డు వేసేదానికి అసలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ బ్రతికున్నప్పుడు సర్పంచులకు నేరుగా చెక్కులు పంపించేవాళ్ళ. ఈరోజు ఆ విధానం పూర్తిగా స్వస్తి పలకడం జరిగింది. గ్రామాల్లో నిధులు లేక గ్రామాల్లో సర్పంచులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏలూరు జిల్లాలో కూడా పరిస్థితి. మీ కార్పొరేషను మరి అధ్వానంగా ఉంది. వెనక్కి తగ్గేదేలే, ట్రంప్కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్. రాష్ట్రానికి అమిటీ యూనివర్సిటీ దాకా ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్. చేనేత కార్మికుల భవితకు భరోసా, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ప్రతి అతిథికి మంగళగిరి వస్త్రం బహుమతి, మంత్రి లోకేష్ నూతన సాంప్రదాయం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.